రిక్రూట్మెంట్‌లో మీరు పెట్టుకోవాల్సిన గోల్ ఏంటంటే ఎడ్యుకేషన్, అండర్‌స్టాండింగ్. మీరేదైతే పాయింట్ చెప్పాలనుకుంటున్నారో, మీరేదైతే ప్రొడక్ట్‌ని ఆఫర్ చేయాలనుకుంటున్నారో, ఆ పాయింట్ వాళ్ళకి అండర్‌స్టాండ్ అయ్యే విధంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఒక గోల్ పెట్టుకోండి. నేను స్టార్టింగ్‌లో నేను చూపించిన వాళ్ళు జాయిన్ అవ్వుకోవాలి అనే ఒక మైండ్‌సెట్ ఎప్పుడైతే పెట్టుకున్నానో, అక్కడ జాయినింగ్ రాకపోయేసరికి నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. ఫస్ట్ నేనేదైతే జాయిన్ అయ్యానో ఆ కంపెనీలో నాకేదైతే కిట్ వచ్చిందో, ఆ కిట్‌లో ఏదైతే బుక్స్ ఉన్నాయో, బ్రౌచర్స్ ఉన్నాయో, అవి తీసి మా అన్నయ్యకి చూపించినప్పుడు నన్ను పైనుంచి కిందకి చూసి, "నువ్వు ఎంఎస్‌సి చదవటానికి వచ్చావా? ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మటానికి వచ్చావా?" అని అడిగినప్పుడు నేనెంత డిసప్పాయింట్‌కి గురై ఉంటానో మీరొకసారి ఆలోచించండి. నా ఫ్రెండ్స్‌కి నేను చెప్పినప్పుడు, "అరే! ఆ బిజినెస్‌లో ఎంతోమంది మనకంటే తక్కువ చదివిన వాళ్ళు, మనకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. ఆడి కార్‌లో తిరుగుతున్నారు. మనం గనక చేయగలిగితే పార్ట్ టైమ్‌గా సింపుల్‌గా చాలా బాగా సక్సెస్ అవ్వచ్చు" అని చెప్తే, "అవునా! అయితే నువ్వు కూడా చేసి ఎంజాయ్ చేయి లైఫ్‌ని" అన్నారు. నాకు ఎంత రిజెక్షన్స్ ఏర్పడ్డాయి, ఎన్ని డిసప్పాయింట్స్ ఎదురయ్యాయి. నాకు 6 నెలల వరకు దగ్గరగా 6 నెలలు 7 నెలల వరకు ఒక కస్టమర్ కూడా లేడు. దగ్గరగా నాకు ఒక 3 సంవత్సరాల వరకు ఒక డిస్ట్రిబ్యూటర్ గూడా లేడండి. నేను ఎంత నిరాశ, నిస్పృహలో ఉండేవాడినంటే, ఆ సక్సెస్ స్టోరీస్ వింటూ, ఆ ట్రైనింగ్స్ వింటూ, నేనేదో మిస్ అవుతున్నాను, నేనేదో తప్పు చేస్తున్నాను అనేది తెలుసుకొని, నేర్చుకొని, ఎప్పుడైతే నేను ఫోర్త్ ఇయర్‌లో జర్నీ నాది స్టార్ట్ చేశానో, అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూడలేదు. మీ గోల్ ఎప్పుడు గూడా జాయినింగ్ ఉండకూడదు. మీ గోల్ ఎప్పుడు గూడా సేల్స్ ఉండకూడదు. మీ గోల్ ఎప్పుడూ కూడా మీ ప్రొడక్ట్ గురించి, మీ ఆపర్చునిటీ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వటం మాత్రమే ఉండాలి. అప్పుడు మీకు డిసప్పాయింట్ అనేది రాదు. వాళ్ళు రిజెక్ట్ చేసినా గాని, వాళ్ళు రిజెక్ట్ చేసింది ప్రొడక్ట్‌ని, ఆపర్చునిటీని, నన్ను కాదు. నేను నా జాబ్ కరెక్ట్‌గానే చేశాను. నేను నా గోల్ అచీవ్ అయ్యాను. నేను అతనికి ఎడ్యుకేషన్ ఇచ్చాను. నేను మళ్ళీ ఎడ్యుకేషన్ ఇస్తాను. అతను అవగాహనకు వచ్చేంత వరకు నేనేదైతే ఆఫర్ చేస్తున్నానో, ఆ ఆఫర్ అనేది అతనికి అర్థమయ్యేంత వరకు నేను ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉంటాను. డిఫరెంట్ విధాలుగా, డిఫరెంట్ ఈవెంట్స్ ద్వారా, డిఫరెంట్ పర్సన్స్ ద్వారా, డిఫరెంట్ అప్రోచెస్ ద్వారా నేను ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉంటాను అనే ఒక గోల్ మీరు పెట్టుకుంటే గనక ఎక్కడా మీకు నిరాశ రాదు, ఫెయిల్యూర్ రాదు. మీరెప్పుడూ సక్సెస్ అవుతారు. లేదా ఫెయిల్ అయితే నేర్చుకుంటారు. ఇలాంటి ట్రైనింగ్ అప్డేట్స్ మీకు కంటిన్యూగా రావాలి అనుకుంటే గనక ఇప్పుడే యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు దాన్ని నేర్చుకొని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, లేట్ అవ్వకూడదు అనుకుంటే గనక నోటిఫికేషన్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్‌ని కామెంట్ చేయండి. మీలాగా ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నారో, లేకపోతే మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చుతుంది అనుకుంటే షేర్ చేయండి.